నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనున్నదని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పడానికే భూభారతి చట్టమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సు అనంతరం లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. సివిల్ సప్లైస్ మొత్తం ఉన్న రేషన్ మనకు మొత్తం ఉన్న గ్యాస్ సిలిండర్లన్నీ వీళ్ళు సరిగా పని చేయక ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని అందించలేకపోతే చూస్తూ ఊరుకోము అని చెప్పాల్సిన అవసరం నీ మీద ఉంది, నీ మీద బాధ్యత. ఇక్కడ తిరిగమ్మా, ఇక్కడ చూడమన్నా, చూడండి, ఇక్కడ చూడమన్నా. తర్వాత గుంతపల్లి విలేజ్ నుంచి షాగి లక్ష్మీనరసమ్మ. తిరగాలి అలవాటు అయిపోయింది మాకు చెప్పలేదు. కావాడపల్లి గ్రామం నుంచి తర్వాత అనాజ్పూర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ వెల్లడించారు. A2 ఉన్నం సురేంద్ర, A3 హరిబాబురెడ్డి, A4 మొర్కి మార్కరేత్, A5 షేక్ మస్తాన్ వాలి, A6 దేవరాజు యేసుబాబుల అరెస్ట్ చేశారు. A1 తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటు అప్పన్నలు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 820 గ్రాముల ఎఫిడ్రిన్ కొకైన్తో పాటు ఒక వేయింగ్ మిషన్, 4 మొబైల్స్ సీజ్ చేశారు. ఈ డ్రగ్ విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్ను అక్కడి నుంచి చక్నావాడి దగ్గరలో నిర్మించిన షెడ్డుకు తరలించిన హార్స్ షెడ్డును పరిశీలించిన సిపి. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్పై ట్రైనింగ్ను పరిశీలించిన సిపి. ట్రైనింగ్లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్ను ప్రదర్శించిన ట్రైనీ మహిళా పోలీసులు. ఉస్మానియా నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ను తరలిస్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్ను టెంపరీగా తరలించాము. దీని ప్రత్యేకత మహిళలు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వారిని సేఫ్గా తరలించడానికి ఈ టీం పనిచేస్తోంది. మొదటి టీం 35 మందితో ఈ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీంను సిద్ధం చేశాం. నెక్స్ట్ మాకు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి అపాయం కలగకుండా సేఫ్ గా
ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఒక వాల్ లాగా ఫామ్ అయిపోయారు సార్. అలానే సేఫెస్ట్ నియర్ గా ఎక్కడ ఉంది అని చెప్పేసి సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి మూవ్ అవుతా ఉన్నారు సార్. కదులుతూ ఉన్నారు కమాండర్ ఆదేశాల మేరకు. ఇప్పుడు డిస్పోజ్ అయిపోయారు సార్. ఈ బందోబస్తులు వెళ్లే సమయంలో మేము గమనిస్తున్నాము, రోజువారీగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు, వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి సిటీలో. ఇది రాష్ట్ర రాజధాని కనుక ప్రొటెక్ట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ట్యాకిల్ చేస్తూ ఉంటుంది. చెలో సెక్రటేరియట్ అని, లేకపోతే చెలో అసెంబ్లీ టైంలో, ధర్నా చౌక్ దగ్గర, అదే కాకుండా అనేక ప్రాంతాల్లో. అయితే ముఖ్యంగా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మేము చూసాము. ముఖ్యంగా సుల్తాన్ బజార్లో మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర జరిగిన సందర్భంలో అప్పుడు అందరం మేము మా మీటింగ్లో డిస్కస్ చేశాము. చేసిన తర్వాత మన ఒక మహిళ, ఎందుకంటే అప్పుడు ఆరోపణ ఏమొచ్చిందంటే మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరి అయిన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. సో వీరు వెళ్లి అంతరాయం కలిగింది. దానివల్ల కొన్ని ఆరోపణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాయి కనుక ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషల్లీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి, లిఫ్టింగ్ లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనము ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీసీపీ సిఆర్ రక్షిత గారు, అదే కాకుండా కిష్టయ్య, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ ఒక స్వాట్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఎప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపించండి అంటే వీరు వెళ్తారు. మీకు కూడా స్వాట్ అనగానే మీరే తొందరగా వెళ్లి ట్యాకిల్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ మోనికా ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన ట్రైనర్స్ అందరు కూడా ఉన్నారు. వారి పేర్లు రజనీకాంత్, నవీన్, శ్రీనివాస్, రత్నకుమారి, వీరందరి ఆధ్వర్యంలో మీరు చాలా బాగా ట్రైనింగ్ పొందారు. నాకు తెలుసు మీరు ఫస్ట్ అప్లికేషన్స్ ఎవరున్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నాకు రిపోర్ట్ చేశారు మీ డీసీపీ గారు, సార్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను అన్నా మళ్ళీ అడగండి, చెప్పండి అంటే మీరు మెల్లమెల్లగా అందరు ముందుకు వచ్చారు. ఈ రోజు చూడండి ఏ విధంగా తయారు, మీరు అందరు ఫైటర్స్ లాగా తయారయ్యారు. సో మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దేనికి భయపడొద్దు. ముందు మనం ఒక ముందడుగు వేస్తేనే మనం ఏదైనా సాధించే పరిస్థితుల్లో ఉంటాం. సో మీ అందరికి అభినందన తెలియజేస్తూ ఇక్కడ సిఆర్ ఆఫీసర్స్ అందరికి కూడా, కిషన్ ప్రత్యేకంగా ఈ హాస్టేబుల్స్ కట్టేయడం ఆయన టీం మొత్తం చాలా కృషి చేశారు. ఇదే కాకుండా డాగ్ కెనల్స్ కూడా బాగా కష్టపడి అన్ని టెంపరీ డాగ్ కెనల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా మంచిగా ఈ మూగ జీవులకు మీరు ఎటువంటి కష్టం కాకుండా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ. సో దీంతో మీ అందరికి మొత్తం సిఆర్ టీమ్ కి, డీసీపీ రక్షిత మూర్తి గారికి అందరికీ నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజా భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను హోంమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్,
ఏఎస్పీకి కూడా ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్గా మనకి ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం. వీటన్నిటికీ మించి దిస్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ ట్రక్కులో తరలిస్తున్న 40 బస్తాల 2000 కేజీల పీడీఎస్ను స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత. అన్నా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూభారతి పోర్టల్కు సంబంధించిన రెవెన్యూ సదస్సులు ఈరోజు ఏదులాబాద్ స్థానిక మండల కార్యాలయంలో జరిగాయి. ఈ రెవెన్యూ సదస్సులు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతాయి. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి రైతులను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అందుకే ఈ ప్రభుత్వం మొదట పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 4 గ్రామాలను తీసుకొని ఏ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారి పరిష్కారం కోసం సాఫ్ట్వేర్లో సవరణలు చేసి భూభారతి పోర్టల్ తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ శాసనసభ్యుడు మాలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. రైతులు కొన్ని సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. ఫీజు అప్పుడు కట్టమన్నారు, రైతులు పిలిచేసి ఫీజు కట్టకుండా ఆన్లైన్లో కట్టేస్తే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. అవి తీసుకొని నాకు ఈవినింగ్ రిపోర్ట్ ఇచ్చేసాను. నేను అటు హైదరాబాద్ వెళ్ళేసాను. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, కార్వికల్ క్యాన్సర్ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ను మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్ గారు మరియు మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో మేడ్చల్ మల్కజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, డిప్యూటీ డాక్టర్ శోభ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీజీఎం బద్రీనాథ్ గారు, కైలాస్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
నేను నాకు ఇట్లా కళ్ళు కాంపౌండ్ కూడా వెళ్ళాను ఆడ 10 నిమిషాలు ఆగింది. ఎందుకు ఆగింది అంటే ఒకటే వెయిట్ ఉంటుంది ఆడ, ఒక వెహికల్ పోవాలి, ఒక వెహికల్ పోయిందని మనకు ఈ కాలంలో పడే ఇబ్బందులు ఉన్నాయి. డెఫినెట్గా నేను మీ దగ్గరికి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కష్టపడే వాళ్ళని, రోజు పనిచేసే వాళ్ళని, మాకేం రోగాలు రావాలి ఉంటాయి. డే టు డే దేశవ్యాప్తంగా క్యాన్సర్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, లేదా విస్ట్రల్ ఆర్గన్ క్యాన్సర్ కావచ్చు, చాలామంది చనిపోతుంది. ఎర్లీ డిటెక్షన్, క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేనివాడైనా 20 నుంచి 50 లక్షల రూపాయలు వాడు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకి చచ్చిపోవడం తప్ప బతకాల్సిన. ఇవాళ మహిళలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆధారం మారిపోతుంది. ఆస్కారం ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఆ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలని యాక్టివిటీస్ తోటి ఈ ప్రాంత ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీకు నొప్పున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తెలియదు కాబట్టి మాకు మంచిగా ఉందంటే కాకుండా ఎప్పటికప్పుడు 6 నెలలకు మీరు వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మల్కాజిగిరి జిల్లాలో రాజకీయాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, ఇష్యూ కాదు. వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ హాస్పిటల్ పిహెచ్సీలు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు, లేదా చిన్న చిన్న సబ్ సెంటర్లు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇంట్లో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, ఇతర కావచ్చు, అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి పేమెంట్ వచ్చింది. తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతులు నేను ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను. దిశ టీవీ న్యూస్కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా హమాలి కాలనీలోకి అర్ధరాత్రి మొసలి రావడంతో నివాసం ఉంటున్న కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అర్ధరాత్రి కావడంతో పిల్లలు లేకపోవడం, కుక్కలు రావడంతో బయటకి వచ్చి చూడగా మొసలిని చూసి ఆందోళన చెందారు. కాలనీవాసులు దానిని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పగలు మొసలి వస్తే చాలా ఇబ్బందిగా ఉండేదని, వేసవి సెలవుల నేపథ్యం కావడంతో ఎక్కడ పడితే అక్కడ చిన్నారులు ఆటలాడుతుంటారని, ఇప్పటికే విషసర్పాలతో సాహసం చేస్తున్నామని, ఇక్కడ ఏపుగా ముళ్ల పొదలు ఉండటం, వీధి లైట్లు అక్కడక్కడ లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ముళ్ల పొదలు తొలగించి వీధి లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని కాలనీవాసులు తెలిపారు. నైట్ కదా టేప్ ఉంది ఏమో వైర్ చుట్టేది రౌండ్ టేప్ కావాలా ఎంత లోపల పెట్టుకోండి కట్టే ఇచ్చానవనా ఇంకా కొట్టుకోవచ్చు మిగతా నోట్లో కొట్టు అన్న నాకు నా పేరు హేమాంబిక. మేము ఇక్కడే ఉంటాము.
అయితే నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట, ముసలు వచ్చింది. అయితే కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూస్తే అది ముసలి కనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు. వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు, మస్తు ట్రై చేసినారు అన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు. అయితే బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అదే డే టైం అంటే కష్టం కదా. ఇక్కడ దగ్గర చాలామంది దాదాపు ఒక 15 మంది 20 మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ. ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు. కొద్దిగా అంతా మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్. ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా. పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే. అవి ఇంకా మేము రెగ్యులర్గా చూసి దాంట్లతో ఏదో ఒకటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్నపిల్లలతోటి కష్టం కదా, వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు. కాబట్టి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి పెడతారని అనుకుంటున్నాను. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములను కోల్పోయిన పెండ్లిపాకల గుడితాండ గ్రామస్తులకు మండల పరిధిలోని దేవరకొండ జానితాండ గ్రామాలలో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న సర్వే నిలిపివేయాలని 2 తాండాలకు చెందిన రైతులు మంగళవారం దేవరకొండలో ఆందోళన చేపట్టారు. పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న ఆయా గ్రామాల భూ నిర్వాసితులకు వారి గ్రామాల్లోనే భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి దేవరకొండ బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సంవత్సరాల నుంచి మేమే చేసుకొని తింటున్నాం. 60-70 సంవత్సరాల ముత్తాతల భూమి, మా భూమి మాకే కావాలి. పట్టాలు ఇవ్వాలి, మాకు గవర్నమెంట్ పట్టాలు ఇవ్వాలి. మా భూములు మాకే కావాలి. మా భూముల జోడు రావద్దు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మా భూములు మాకే కావాలి. వర్తిల్లాలి గిరిజనుల ఐక్యత. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం మరియు మండలానికి చెందిన 1200 ఇంద్రమైళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సంతోషం. రైటమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నందుపట్ల ఏం పేరమ్మా? రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చినావు?
ఏ నారాయణపురం నారాయణపురం అన్న అన్నీ ఓకే కట్టుకో సతీష్ ఏం పేరమ్మా ఓకే ఎక్కడమ్మా జమ్మాపురమ్మా జమ్మాపురం ఎవరు రాలే దూరదా ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇటువా పట్టుకోండి రైటమ్మా స్టార్ట్ చేయాలి ఇటువా రూరల్ అయిన తర్వాత మండలానికి గ్రామానికి ఓకే పేరమ్మా ఎవరు మరి ఎవరు లేరా అన్నపురం ఈ 10 మంది ఎక్కడ పోయారు అన్నపురం రండి మీరు ఇద్దరు రండి రైట్ అమ్మా ఓకే స్టార్ట్ చేస్తారు కదా జాగ్రత్త రైట్ అమ్మా ఓకే రైట్ అమ్మా ఓకే రైట్ అమ్మా ఓకే ఓకే ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళ కూలిందా అంటే ఎక్కడ లేదు. ఇది ఒక తెలంగాణలో జరిగింది. అంటే అంత తెలివికల్లోళ్ళు అంతకుముందున్న పాలకు 1,00,000 కోట్లు ముంచిండ్రు. ఇంకా వివిధ ప్రాజెక్టులు వివిధ పథకాల కింద 6-7 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. ఈరోజు రాష్ట్రంలో పైసలు లేని పరిస్థితి చేసిండ్రు. అప్పుల రాష్ట్రంగా మార్చి నాడు ధనిక రాష్ట్రము అడ్డగోలు ప్రాజెక్టులకు ఇచ్చారు కానీ ఇందిరమ్మకి ఇయ్యలే. మరి ఆ రోజు కొత్త రేషన్ కార్డులు ఇయ్యలే, ఆ రోజు సన్న బియ్యం ఇయ్యలే. ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సన్న ఒట్లు వండియడానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సన్న ఒట్లు వండించి మరి ఆ బియ్యము మళ్ళా మన పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునే గురుకులాలల్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం మొదటిసారిగా తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేనట్టు మన దగ్గరనే మొదలైంది. సన్న బియ్యము 10,000 కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం ఇస్తుంటే అంతకుముందు అవి ఎవరు తినకపోయేది. మళ్ళీ 8 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకొని మళ్ళీ 30-40 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనేది. అక్కడ ప్రభుత్వానికి 10,000 కోట్ల నష్టం, మీకు అందరిది కలిపితే మళ్ళాదో 10,000 కోట్ల నష్టం. ఇట్లాంటివన్నీ లేకుండా నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా సన్న ఒట్లకు బోనస్ ఇచ్చే కార్యక్రమం 500 బోనస్ ఇచ్చి రైతులను మరి ఉత్సాహపరుస్తూ అట్లనే సన్న బియ్యం ఇచ్చి మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈ సన్న బియ్యం ద్వారా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం. ఈ సన్న బియ్యం కార్యక్రమంలో నేను కలెక్టర్ గారు మేమందరం కూడా మరి అక్కడ ఎస్టీ కాలనీలల్లో ఎస్టీ గ్రామాలల్లో తండాలల్లో గ్రామాలల్లో పేదవాళ్ళు ఇట్లా సన్న బియ్యం తీసుకునే వాళ్ళ ఇళ్ళలో పోయి భోజనాలు కూడా చేసినాం. వాళ్ళందరూ కూడా సంతోషం వెలుగుచ్చిండ్రు. వాళ్ళతో పాటు సంతోషం పంచుకున్నాం. మేము ఈరోజు మీ అందరూ కూడా ఈ సన్న బియ్యం ద్వారా కూడా అందరు సంతోషంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. సంతోషంగా ఉన్నారా లేదా? సన్న బియ్యం సంతోషం కదా. మరి ఆ సన్న బియ్యం కార్యక్రమం జరుగుతుంది. మరి అట్లనే రేషన్ కార్డులు కూడా ఈరోజు మన భువనగిరి నియోజకవర్గంలోనే 30,000 రేషన్ కార్డులల్లో కొత్త మెంబర్లను కూడా జమ చేసిండ్రు. కుటుంబ సభ్యులు పెరిగితే పిల్లలు పుడితే కొత్త కోడలు ఇంటికి వస్తే రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు జమ చేయకపోయింది, ఆ పేర్లు రాయకపోయింది. 10 ఏళ్ళు చేయలే, 10-12 ఏళ్ళ నుంచి చేయలే. ఈరోజు మన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు మరి ఆ రేషన్ కార్డుల మీద పూర్తి దృష్టి పెట్టిండ్రు. 30,000 కొత్త మెంబర్లను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన హైదరాబాద్ సిపి ఆనంద్. భూభారతితో భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టనున్నదని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.
పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం.